24 నెలలు 3 కేటగిరీలు 3,63,406 కోట్లు, నెలకు 15,141 కోట్లు. ఒక్కో ఫ్యామిలీ మోయాల్సిన బరువు 2,27,129 రూపాయలు. ఇదంతా ఇన్ ద స్పాన్ ఆఫ్ 2 years. ఇట్స్ జస్ట్ నాట్ హిస్ ట్రాక్ రికార్డ్, దిస్ ఈజ్ ఆల్ టైమ్ రికార్డ్. ఈ ఘనత సాధించింది ఎవరో తెలుసా? నారా ది గ్రేట్. ఇంతటి ఆర్థిక విధ్వంసం సృష్టించింది ఎవరో తెలుసా? నారా ది గ్రేట్. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో 60 నెలల్లో 3,60,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారు కేవలం 24 నెలల్లోనే 3,63,406 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి చరిత్ర సృష్టించారు. అప్పుల్లో టాప్, ఆర్థిక విధ్వంసంలో టాప్, సంక్షేమం ఎగ్గొట్టడంలో టాప్, అభివృద్ధిని పాతరేయడంలో టాప్. ఇలా అన్నింటిలోనూ నారా ది గ్రేట్ అనిపించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎస్, ఆయన చెప్పిన మాట ఏంటో మీకు గుర్తుందిగా సార్? ఏం చెప్పారో గుర్తుందిగా? సంపద సృష్టిస్తా, పదే పదే సంపద సృష్టిస్తా అన్న చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా సంపద సృష్టించారు. ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ఎలాంటి సంపద 24 నెలల కాలంలో ఆయన సృష్టించగలిగారు. 1, బడ్జెట్ అప్పులు. 2ది, అడ్డదారి అప్పులు. దీన్నే బడ్జెటేతర అప్పులు లేదా కార్పొరేషన్ల ద్వారా చేసే అప్పులు అంటారు. ఒక్కసారి మనం బడ్జెట్ అప్పులు స్క్రీన్ పైన చూద్దాం సార్. ఎస్, చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ అప్పులు 24 నెలల కాలంలో, అంటే 2 ఏళ్లలో చేసినటువంటి అప్పులు 2024-25 మార్చి వరకు కాగ్ గణాంకాల ప్రకారం, నేను చెబుతున్నది కాదు, కాగ్ లెక్క కట్టి మరీ చెబుతున్నటువంటి లెక్క 81,071 కోట్లు సార్. 81,071 కోట్లు. అదే 2025-26 మార్చి వరకు కాగ్ గణాంకాల మేరకు చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పెంతో తెలుసా సార్? 81,532 కోట్లు. చూసారా ఎంత అద్భుతంగా సంపద సృష్టి జరిగిందో? 2 ఏళ్ల కాలంలో ఎంత అద్భుతంగా జరిగిందో చూడండి. 24-25 మార్చి వరకు తీసుకుంటే 81,071 కోట్లు. 25-26 మార్చి వరకు కాగ్ గణాంకాల మేరకు అప్పు 81,532 కోట్లు. ఇక మార్చి ముగిసిన తర్వాత ఏప్రిల్, మే, జూన్ నాటికి తీసుకుంటే ఏప్రిల్, మే, జూన్ 3 నెలల కాలంలో 33,612 కోట్లు చేశారు సార్ అప్పు. అక్కడితో ఆగారా? లేదు, అద్భుతంగా ఉంది దూకుడు. నీ దూకుడు సాటెవ్వరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు దూసుకుపోతూనే ఉన్నారు. జూలై 14న, ఇదే నెలలో జూలై 14న ఆర్బీఐ దగ్గర క్యూలో నిలబడి మనం తెచ్చుకున్నటువంటి అప్పు, ఈనాడు భాషలో చెప్పాలంటే రుణ సమీకరణ. అదే గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అప్పు చేస్తుంటే చిప్ప పట్టుకుని మరి ఆర్బీఐ దగ్గర నిలబడి తెచ్చినటువంటి అప్పు అని రాసేవాళ్ళు. ఇప్పుడు రుణ సమీకరణ అని రాసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా జరిపినటువంటి రుణ సమీకరణ ఎంతో తెలుసా సార్? జూలై 14న 3,800 కోట్లు. అదే జూలై 28న, అంటే నిన్నటి రోజున మంగళవారం వస్తే మనం అప్పు చేసుకోవాల్సిందే. నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసిన అప్పు ఎంతో తెలుసా సార్? 2,600 కోట్లు. మొత్తం ఎంత అయిందయ్యా అంటే 2,02,615 కోట్లు సార్. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తరువాత 24 నెలల కాలంలో ఒక ట్రాక్ రికార్డు సృష్టిస్తూ ఈ రాష్ట్రంలో ఎవ్వరూ ఎప్పటి వరకు చేయనటువంటి ఆర్థిక విధ్వంసాన్ని సృష్టిస్తూ దానికి సంపద సృష్టి అని పేరు పెట్టి ఆయన గారు చేసినటువంటి అప్పు 2,02,615 కోట్లు సార్. ఇది కాకుండా అడ్డదారిలో తెచ్చినటువంటి అప్పు. ఒక్కసారి మనం కార్పొరేషన్ల ద్వారా తెచ్చినటువంటి అప్పుల వివరాలు కూడా స్క్రీన్ పైన చూద్దాం సార్. వివిధ కార్పొరేషన్ల ద్వారా ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రాకుండా దొడ్డిదారిని తెచ్చినటువంటి అప్పులన్నీ కలిపితే ఎంత అయిందయ్యా అంటే 1,13,404 కోట్లు సార్. ఇందులో ఒక సంస్థని లేదు సార్. పౌర సరఫరాల సంస్థ మార్క్ఫెడ్, ఏపీఎంటీసీ, ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, బ్యాంకులు, విద్యుత్ సంస్థలు, ఏపీ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్, ఏపీ జలజీవన్ మిషన్ కార్పొరేషన్, ఈ నాబార్డ్, ఇలా తీసుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్. అంటే మీరు తాగేటటువంటి మందును కూడా తాకట్టు పెట్టి మీ ఇష్టం వచ్చినంత తాగండి, తాగితే ఎంత ఆదాయం వస్తుందో అది చూపించి బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా మళ్ళీ నేను అప్పు తెచ్చుకుంటా.
మీ ఆరోగ్యం మీరు ఎంతగా చెడగొట్టుకుంటే, మీ కిడ్నీలు లివర్లు ఎంతగా మీరు చెడగొట్టుకుంటే నాకు అంత ఆదాయం అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అప్పులు చేస్తూ పోయారు సార్. ఇదే కాదు, నేల ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీఎండిసి దాని ద్వారా అప్పులు తెచ్చారు. ఆకాశం విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ ఆకాశం నుంచి అప్పు తెచ్చారు సార్. తాగే నీళ్లు జలజీవన్ మిషన్ నుంచి అప్పు తెచ్చారు సార్. నింగి నేల నీళ్లు ఏది వదలలేదు సార్. అన్నిటి మీద అప్పులు చేసేసారు సార్. ఎంత చేశారయ్యా అంటే 1,13,404 కోట్లు. ఏ రాష్ట్రానికైనా రెండు రకాల అప్పులు ఉంటాయి, బడ్జెట్ అప్పులు, బడ్జెటేతర అప్పులు. కానీ ఆంధ్రప్రదేశ్కు మూడో రకమైనటువంటి అప్పు అమరావతి ముప్పు అమరావతి అప్పు ఉంటుంది. ఒక్కసారి అమరావతి ముప్పును చూపించండి సార్ స్క్రీన్ పైన. రాజధాని పేరుతో చేసినటువంటి అప్పులు ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి 15,000 కోట్లు, హడ్కో నుంచి 11,000 కోట్లు, జర్మనీకి చెందిన KfW సంస్థ నుంచి 5,000 కోట్లు, NABFID నుంచి 7,500 కోట్లు, ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి 1,500 కోట్లు, నాబార్డు నుంచి 7,387 కోట్లు. మొత్తం కలిపితే ఎంత అయిందయ్యా అంటే 47,387 కోట్లు. ఇప్పుడు ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. బడ్జెట్ అప్పులు, కార్పొరేషన్ అప్పులు, అమరావతి ముప్పులు అన్నీ కలిపి ఒక్కసారి స్క్రీన్ పైన చూపించండి సార్. 3 రకాల అప్పులు ఉన్నాయి. బడ్జెట్ అప్పులు, రాజధాని పేరుతో అప్పులు, కార్పొరేషన్ అప్పులు. బడ్జెట్ అప్పులు 2,02,615 కోట్లు, రాజధాని పేరుతో అప్పులు 47,387 కోట్లు, కార్పొరేషన్ల అప్పులు 1,13,404 కోట్లు. మొత్తం అప్పులు 24 నెలల కాలంలో మా చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తానని చేసినటువంటి అప్పు, ఈ రాష్ట్రంలో సృష్టించినటువంటి ఆర్థిక విధ్వంసం విలువ ఎంతయ్యా అంటే 3,63,406 కోట్లు. చాలా అద్భుతంగా ఉంది కదా సార్. ఇప్పుడు మనం ఇంకో పని చేద్దాం. అసలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇన్ని అప్పులు చేసింది కదా, ఒక రోజు నడవాలంటే ఎంత అప్పు తెచ్చుకోవాలి, ఒక గంట గడవాలంటే ఎంత అప్పు తెచ్చుకోవాలి, అది కూడా ఒక్కసారి స్క్రీన్ పైన క్లియర్గా చూద్దాం. బాబు సర్కార్ అప్పుల చిట్టాలో అత్యంత ప్రధానమైనది 24 నెలల కాలంలో చేసిన అప్పు 3,63,406 కోట్లు సార్. అంటే ఒక నెలకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఆర్థిక విధ్వంసం విలువ ఎంతో తెలుసా? ప్రతి నెల 15,141 కోట్ల 92 లక్షల రూపాయలు అప్పు చేస్తున్నారు సార్. ఈ లెక్కన ఒక రోజుకు చేస్తున్న అప్పు ఎంతో తెలుసా? అంటే ఈ ఒక్కరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ ఒక్కరోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పెంతో తెలుసా? 497.82 కోట్లు. 497 కోట్ల రూపాయల 82 లక్షలు. అంటే దాదాపు 500 కోట్లు. ఈ 500 కోట్లు లేనిదే మనకు ఈరోజు గడవదు. 500 కోట్ల రూపాయలు దాదాపు రోజుకు అప్పు చేసుకోవాల్సినటువంటి దుర్భిక్ష పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. గంటకు ఎంత చేస్తున్నారో తెలుసా? 20 కోట్లు సార్. ఒక గంటకు అంటే 7 to 8 బిగ్ క్వశ్చన్ నడిచేటటువంటి ఈ గంట సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంపై రుద్దుతున్న అప్పు అక్షరాల 20 కోట్ల రూపాయలు సార్. ఇప్పుడు నేను పై నుంచి కింద వరకు చదువుతూ వచ్చాను కదా, 24 నెలల్లో మొత్తం అప్పు, నెలకు చేస్తున్న అప్పు, రోజుకు చేస్తున్న అప్పు, గంటకు చేస్తున్న అప్పు అని ఇదంతా చదవడానికి నాకు నిమిషం టైం పట్టింది సార్. ఈ నిమిషంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు ఎంతో తెలుసా? 34,57,000 రూపాయలు. 34 నిమిషాలు 34 లక్షలు ఒక్క నిమిషానికి. 60 సెకండ్లలో 34 లక్షల రూపాయలు అప్పు తీసుకొస్తున్నటువంటి ఘనత నారా ది గ్రేట్ వారికి మాత్రమే చెల్లుతుంది. ఈ లెక్కన చూస్తే ఫైనల్గా ఒక విషయం చెప్పేస్తాను, తర్వాత ఇదే అంశం పైన చర్చిద్దాం. ఒక్కసారి చూపించండి సార్, చాలా ఆసక్తికరమైనటువంటి అంశం. చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు? సంపద సృష్టిస్తా అని అంటున్నారు కదా. ఈ సంపద సృష్టించి ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి కుటుంబానికి ఆయన ఇచ్చినటువంటి, తలపై పెట్టినటువంటి సంపద బరువెంతో తెలుసా? ఒక్కో కుటుంబం పైన కేవలం 24 నెలల్లో మనం చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న తరువాత ఆయన ఒక్కో కుటుంబం పైన సంపద సృష్టించి పెట్టినటువంటి భారం ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి. మొత్తం అప్పు 3,63,406 కోట్లు 24 నెలల్లో, 2 ఏళ్ల కాలంలో. రాష్ట్రంలో మొత్తం కుటుంబాల సంఖ్య 1,60,00,000 సార్. ఆ లెక్కన ప్రతి కుటుంబం పైన తాను ముఖ్యమంత్రి అయిన తరువాత, ఆయన ముఖ్యమంత్రి అయిన ఈ 2 ఏళ్ల కాలానికే, ఆయన చాలా కాలం పరిపాలించారులేండి, అవన్నీ తీసుకోకుండా కేవలం ఈ 2 ఏళ్ల కాలానికి తీసుకుంటే ఒక్కో కుటుంబం పైన చంద్రబాబు నాయుడు గారు పెట్టిన అప్పుల మూట బరువు ఎంతో తెలుసా? 2,27,129. మీ ఇంట్లో మీ అప్పుంటే ఎలా తీర్చాలని బాధపడుతున్నారు కదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు కూడా మీరే తీర్చాలి.
మీ కుటుంబం పైన ఎంత భారం ఉందో తెలుసా సార్? ఈ 2 ఏళ్ల కాలంలో మీకు ఏ పథకాలు ఇచ్చారో తెలియదు, ఎంత మీ ఇంటికి చేర్చారో తెలియదు, ఈ రాష్ట్రానికి ఏం మేలు చేశారో తెలియదు, కానీ ప్రతి కుటుంబానికి అద్భుతంగా సంపద సృష్టించి 2,27,129 రూపాయలు వాళ్ళ నెత్తిన భారం పెట్టినటువంటి ఘనత నారా ది గ్రేట్ చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. రైట్, ఈ అంశాలపైన మాట్లాడదాం. దానితో పాటు రాష్ట్రం నుంచి పారిపోతున్న పరిశ్రమల గురించి కూడా మనం మాట్లాడుకుందాం. చర్చలో పాల్గొంటున్నారు తాటిపర్తి చంద్రశేఖర్ గారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, పురుషోత్తం రెడ్డి గారు సీనియర్ అనలిస్ట్, రేగడ లక్ష్మణరావు గారు వైఎస్ఆర్సీపీ మీడియా ప్యానలిస్ట్. సార్ చంద్రశేఖర్ గారు, 14 లక్షల కోట్ల రూపాయల అప్పు వినగానే మీ 5 ఏళ్ల పాలన గుర్తుకొస్తుంది. అంతలా ఒక అబద్ధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు, ప్రజల్ని నమ్మించడంలో సక్సెస్ అయ్యారు, ఓట్లు రాబట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు, సంపద సృష్టిస్తామని నమ్మించడంలో సక్సెస్ అయ్యారు. ఆఖరికి చూస్తే 5 ఏళ్లలో మీరు చేసింది 3,60,000 కోట్లు అయితే చంద్రబాబు నాయుడు గారు కేవలం 24 నెలల్లోనే ఆ మార్కును దాటుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. సరే, దాటేస్తే రికార్డు. అసలు ఈ అప్పంతా ఎటుపోతుంది అన్నదే చాలా పెద్ద క్వశ్చన్గా మిగిలిపోయింది. అందరికీ నమస్కారం సార్. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, సాక్షి టీవీ ప్రేక్షకులకి, వీక్షకులకి. చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి అబద్ధాల్లో ఆల్ టైమ్ రికార్డు కొడుతూనే ఉంటాడు. అది ఆయనకి పేటెంట్గా మారిపోయింది. చాలామందిని చూసాం, చాలామంది పరిపాలించారు ఈ రాష్ట్రాన్ని. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఎన్నిసార్లు పరిపాలించినా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వ్యవస్థను కానీ ఒక సంస్థను కానీ తీసుకొచ్చాను అని చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో తన యొక్క పరిపాలన సాగుతూనే ఉంది, సాగిస్తూనే ఉన్నాడు. తను అధికారంలో లేనప్పుడు అప్పుల ఆంధ్రాగా మారిపోతుందంటూ తను ఆ రోజు చేసినటువంటి ప్రకటనలు కానీ, తనకి బాజా భజంత్రీలు వాయిస్తూ పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ వేశాడు. అప్పట్లో చాలా సరదాగా ఉంటుంది ఆ ట్వీట్ కూడా. ఆ ట్వీట్లో వారు వేసినటువంటి ట్వీట్ అండి ఇది. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్న సందర్భంలో జిఎస్డిపి అప్పుడు గత ప్రభుత్వాల కన్నా కూడా బెటర్ జిఎస్డిపి సాధిస్తున్నటువంటి రాష్ట్రంగా ఉన్నప్పుడే తను వేసినటువంటి ట్వీట్ ఇది. ఈ ట్వీట్లో ఏం వేశాడంటే, అప్పుల్లో ఆంధ్ర పేరు మారుమోగిస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి నా శుభాకాంక్షలు. కింద ఒక కార్టూన్ కూడా వేశాడు. ఆ కార్టూన్లో అప్పుల రత్న అని ఒక బిరుదును కూడా ఇచ్చారు. ఇచ్చి కింద రాశారు, వైసీపీ సర్కార్ రికార్డ్ 9 నెలల్లో 55,555 కోట్ల అప్పు ఆల్ టైమ్ రికార్డ్ అని ఈ కింద రాశారు. ఇది ఆయన వేసినటువంటి ట్వీట్ ఆయన హ్యాండిల్లో ఉంటుంది. ఇప్పుడు ఆ రోజు 55,000 కోట్లు చెయ్యకపోయినా చేశారని అప్పులు రత్న అన్నారు కదా. ఇవాళ మీరు చెప్పినటువంటి గణాంకాల ప్రకారం నెలకి 15,141 కోట్లు అంటే 9 నెలలకి 1,39,269 కోట్లు అవుతుంది. మరి 9 నెలలకి వాళ్ళ లెక్క ప్రకారం, పవన్ కళ్యాణ్ గారి లెక్క ప్రకారం 55,000 కోట్లు అప్పు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అప్పుల రత్న అని ఇస్తే, అప్పుల రత్న అని జగన్మోహన్ రెడ్డి గారిని సంబోధిస్తే, మరి అదే 9 నెలల కాలంలో దీనికి డబల్కి మించి ఎక్కువ 1,39,000 కోట్ల రూపాయలు అప్పులు చేసినటువంటి మిమ్మల్ని పప్పు రత్న అనాలా, ఏమని పిలవాలా? అంటే అధికారంలో ఉన్నప్పుడు మసిబూసి మారేడుకాయ, లేని అప్పుల్ని ఉన్నట్టుగా భ్రమింపచేయడం. 10 లక్షల కోట్లు అప్పు జగన్మోహన్ రెడ్డి గారు చేశారంటూ జగన్మోహన్ రెడ్డి గారి తలకి ఇటు కొన్ని తలలు ఇటు కొన్ని తలలు అతికించి మొత్తం 10 తలలు పెట్టి రుణకంఠుడు అని రామోజీరావు గారు ఆ రోజుల్లో ఒక వార్త రాశారు. ఎస్, మీరన్నటువంటి వారి పత్రికలో, వారి మానస పత్రికో ఈ ఈనాడులో వచ్చినటువంటి ఆర్టికల్, మేలుకోకుంటే మనకు శ్రీలంకే గతి. అదేవిధంగా కింద మేధావుల పేరుతోటి ముసుగు మేధావులు ఆర్థిక సంక్షోభం అంచుల్లో ఉన్న ఏపీ, ఎవరు? ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, విశ్రాంతి సిఎస్ గారు. ప్రభుత్వం డబ్బు పంచే తమాషాలు ఇక ఆపాలి. ఆయన ఎవరు? పివి రమేష్ గారు, విశ్రాంతి ఐఏఎస్ గారు. అంటే ఇలాంటి ముసుగు మేధావుల్ని, ఇప్పుడు ఏమైపోయారు, పార్టీ ముసుగు మేధావుల్ని ముందుకు తీసుకొచ్చేసి పతాక శీర్షికల్లో ఆర్టికల్ వేసినటువంటి ఆ రామోజీరావు గారి యొక్క పత్రిక ఇప్పుడేమైంది?
ఈ మేధావులు ఎక్కడికి పోయారు? ఎక్కడ పోయారు వాళ్ళు? 9 నెలల్లో 55,000 కోట్లకే అప్పు రత్న అన్నారే, ఈ పప్పు రత్నాలని విమర్శించడానికి నోరు రావట్లేదా? ఈ బూడిద పార్టీ అని ప్రజలు ఊరికనే అంటున్నారా? ఉన్నటువంటి వ్యవస్థల్ని ధ్వంసం చేస్తూ, ఆర్థిక విధ్వంసం చేస్తూ, అట్టడుగు స్థానంలో ఆర్థికంగా రాష్ట్రాన్ని పాతాళంలో పాతిపెడుతున్నా కానీ మాట్లాడినటువంటి ఇలాంటి వ్యక్తులను ఏమనాలి? వాళ్ళ టాటా పవర్ ఆంధ్ర వద్దు, ఒడిస్సా ముద్దు అని రాష్ట్రం వదిలి పారిపోవడానికి సిద్ధమైంది. సార్ మీ టాటా పవర్. ఎస్, మాట్లాడదాం సార్. మీ ప్రభుత్వంలో చేసినటువంటి అప్పులకు సంబంధించి సరే ఎంత అప్పులు చేశారని అసెంబ్లీలోనే వాళ్లే చెప్పారు ఒకటి. రెండోది, మేము ఇది చేశామని చెప్పుకోవడానికి మీకు కొన్ని ఉన్నాయి. ఇళ్ల పట్టాల దగ్గర నుంచి సంక్షేమ పథకాల వరకు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో వేసినటువంటి డబ్బులు కానీ ఇవన్నీ. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 24 నెలల కాలంలో చేసిన 3,60,000 కోట్ల రూపాయలు ఎటుపోయాయి అంటే ఏం చెప్తారు? సంపద సృష్టిస్తానన్నారు కదా, ఎవరి కోసం? తన కోసం. అప్పుల సృష్టి ఆ రోజు, ఇవాళ ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి పయ్యావుల కేశవ్ గారు ఆ రోజు వారు ప్రజాపద్దుల కమిటీ చైర్మన్గా ఉండి మాట్లాడినటువంటి మాటలు అదే మానస పుత్రిక పత్రికలో వేసినటువంటి ఆర్టికల్ ఇది. ఈ ఆర్టికల్లో అంచనాలు పెంచుకొని తినేసేందుకే అప్పులంట. అంటే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి పథకాల పండగ ఇస్తూ ప్రజలకి ప్రతి నెల క్రమం తప్పకుండా వారి అవసరాలు తీర్చే విధంగా అన్ని సదుపాయాలు కల్పిస్తూ ఆ రోజు అప్పులు అతి తక్కువ, గత ప్రభుత్వాల కంటే తక్కువ అప్పులతోటి రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తే, కోవిడ్ లాంటి సమయంలో 2 సంవత్సరాలు ఆర్థికంగా రూపాయి రాబడి లేకపోయినా 5 సంవత్సరాలకు కలిపి 3,60,000 కోట్లతోటి అప్పులతోటి 5 సంవత్సరాలు పండగ చేశారు. ఒక పథకాలు పండగ చేశారు. ఇవాళ ఇదే పత్రికలో మనం కానీ గమనించినట్లయితే ఆ రోజు వచ్చినటువంటి 19/4/2022లో ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ కానీ చూస్తే ప్రభుత్వం డబ్బులు పంచే తమాషాలు ఇక ఆపాలంట. అతి తక్కువ అప్పులతోటి రాష్ట్రంలో అన్ని పథకాలు ఇస్తుంటే పేదలకి పథకాలు ఇవ్వడం వీరికి నచ్చక కడుపు మంటతోటి ఇలాంటి ఆర్టికల్ వేసినటువంటి ఈ పత్రిక ఇవాళ ఏ పథకం ఇవ్వకుండా 3,63,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఏంటి సార్ ఇది? ఇంత దారుణమా? అంటే మనం ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి ఈ ఒక్క నిమిషానికి 34 లక్షల రూపాయల అప్పు. ఈ గంట ఈ యొక్క కార్యక్రమం అయిపోయేటటువంటి గంటకి 20 కోట్ల రూపాయల అప్పు. ఒక రోజుకి 497 కోట్ల రూపాయల అప్పు. అంటే ఒక్కొక్క కుటుంబం దాదాపుగా 2,27,129 రూపాయలు ఒక కుటుంబం మీద అప్పు చేసి ఆ కుటుంబానికి ఇచ్చింది ఎంత నువ్వు? రిమైనింగ్ ఏమైంది? ఇది కాకుండా మట్టి మీద దోపిడీ, మద్యం మీద దోపిడీ, నీటిపై దోపిడీ, ఇసుకపై దోపిడీ, కనపడనటువంటి ట్యాక్సులు, టీడీపీ ట్యాక్సులు వేసి దోచుకోవటం అదనం. ఈ వచ్చేటటువంటి ఈ అప్పంతా ఎక్కడికి పోతుందా అంటే తెలుగుదేశం పార్టీ వారి జేబుల్లోకి తప్ప ప్రజలకు చేరట్లేదనేది ఇది వాస్తవమైనటువంటి పరిస్థితి. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడిగా ఇంకా అట్టడుగు స్థానానికి వెళ్ళిపోతున్నాడు తప్ప ఒక స్కూల్ నిర్మాణానికి రూపాయి పంచలా, ఒక కొత్తగా ఒక ఇంటి నిర్మాణం చేయలా, ఒక కొత్తగా ఒక ప్లాట్ ఇవ్వలేదు, ఒక కొత్తగా ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేదు. ఉన్నటువంటి పెన్షన్లు తొలగించేశారు. వికలాంగుల పెన్షన్స్ కారణాలు చెప్పేసి తొలగించేశారు. రాష్ట్రానికి వచ్చేటటువంటి ఫ్యాక్టరీలు పారిపోతున్నాయి. ఒక నిరుద్యోగికి ఉద్యోగం ఇవ్వనటువంటి పరిస్థితి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏమీ లేదు. ఆ రోజు డిజిటల్ లైబ్రరీ, ఒక జగనన్న కాలనీలు కూడా కట్టారు. 17,000 కాలనీలు, దాదాపుగా 30 లక్షల పైచిలకు ఇంటి నిర్మాణాలు ఆ రోజు. ఈరోజు ఏముంది? లేఅవుట్లు అయితే కాలనీలు కాదు, ఊర్లను నిర్మించినటువంటి ప్రభుత్వం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి లాంటి ప్రభుత్వం, లాంటి పరిపాలన ఈ భారతదేశం చూడలేదు. అందుకే ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీ గారు ఈ రోజు కూడా కొనసాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి రీసోర్సెస్ని వారు కూడా కొన్ని పథకాలని కేంద్రంలో కూడా ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి. మరి అలాంటి ప్రధానమంత్రి ఈ రోజు వీళ్ళకి కలిసి ఉన్నా కూడా ఇంతటి అప్పులు చేస్తూ ఈ రకమైనటువంటి విధ్వంసం చేస్తుంటే నోరు మెదపరు. బీజేపీ పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ ప్రజల వైపు తిరిగి చూడట్లా. ఇంకా ట్వీట్ పెట్టుంటారా? మీరు చూడలేదేమో.
అంటే ఈరోజు 50,000 కనపడకుండా పోయాడు కదా. 50,000 కోట్లకే మీరు చెప్పినట్టుగా అప్పు రత్నాన్ని పెడితే ఇన్ని లక్షల కోట్ల అప్పు చేస్తే మరి ఏమనాలి? ఇంత నిస్సిగ్గుగా ట్వీట్ వేసినటువంటి ఈ వ్యక్తి ఈ రోజు ముఖం ఎక్కడ పెట్టుకోవాలి? ఈ రోజు ఏ విధంగా ప్రజలకు సమాధానం చెప్తాడు? అందుకే కదా కనపడాడు, ముసుగు వీరుడైపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏకంగా కేబినెట్ మీటింగులకు కూడా ఎగ్గొడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇవాళ ప్రజలకి చెప్పుకోలేనటువంటి పరిస్థితి, తన పార్టీకి చెప్పుకోలేనటువంటి పరిస్థితి, తన పార్టీలో నాయకుల్ని కాపాడుకోలేనటువంటి పరిస్థితి, ఏకంగా తన కులాన్ని రెచ్చగొట్టి ఓట్లు వేయించుకున్నటువంటి ఆ వ్యక్తుల యొక్క బాధలను కూడా పట్టించుకోకుండా చనిపోయినటువంటి వ్యక్తుల మీద కూడా రాజకీయం చేస్తున్నటువంటి దుర్మార్గపు పరిస్థితి. రైట్. పురుషోత్తం రెడ్డి గారు, 24 నెలల కాలంలో 3,63,406 కోట్ల రూపాయల అప్పు. ఎప్పుడు ఈ రాష్ట్రం చూడని పరిస్థితి. ఏంటి ఇంతటి ఆర్థిక విధ్వంసం ఏంటి? మనం ప్రజలకు చెప్పి ఓట్లు అడిగిన విధానం ఏంటి? రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? ఈశ్వర్ గారు, అందరికీ నమస్కారం. నమస్తే సార్. బేసిక్గా నీతి ఆయోగ్ ఈ మధ్యకాలంలో చేసినటువంటి ఒక అబ్జర్వేషన్ కానీ మనం పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక దుస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. నీతి ఆయోగ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ ఇండెక్స్లో, అంటే మనం ఏదైతే ఆంధ్రప్రదేశ్ సూచికగా తీసుకొస్తామో వాటిలో మన రాష్ట్రానికి జాతీయ స్థాయిలో 8th ప్లేస్ ఇచ్చింది. లార్జెస్ట్ స్టేట్లో 11వ ప్లేస్ ఇచ్చింది. లార్జెస్ట్ స్టేట్లు దేశంలో ఉండేది 13. అంటే కింద నుంచి 3వ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది అని చెప్తూ దానికి వాళ్ళు కారణాలు చెప్తారు. ఆ కారణాలు ఏంటంటే ఆర్థిక నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. ఓకే. మనం మొన్న లోక్సభలో మిథున్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఎన్ని పోయినాయి, ఎన్ని వేల కోట్లు వచ్చినాయి, ఎన్ని పోయినాయో చెప్పుకొచ్చే లెక్క కారణాలు ఇదే. అంటే ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది, అప్పులు పెరిగిపోతున్నాయి, ఇండెక్స్ సూచికలు సరిగ్గా లేవు కాబట్టి ఇండస్ట్రీస్ రావట్లేదు, ఉన్నవి నిలబడట్లేదు. ఎంత ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉందంటే 24-25 లాస్ట్ ఇయర్ ఫైనాన్స్ ఇయర్లో 8 రోజులు మినహాయించి 365 రోజుల్లో మిగిలిన అన్ని రోజులు చేబదులకు వెళ్ళారు ఆర్బీఐ దగ్గరికి. చేబదుల ద్వారా తెచ్చుకున్న అమౌంట్ 1,72,000 కోట్లు. దీనికి అక్షరాల కట్టిన వడ్డీ 303 కోట్లు. ఇది చేబదులకు, రోజువారీ చేబదుల కోసం 1,72,000 కోట్లు అప్పు తీసుకొచ్చారు. దీంట్లో 303 కోట్ల రూపాయలు చేబదుల కోసం వడ్డీ కట్టిన మొదటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? ఆర్థిక నిర్వహణ ఎంత ఘోరంగా ఉందంటే కంట్రోల్ ఆఫ్ ఆడిటర్ జనరల్ ఇచ్చినటువంటి ఫస్ట్ క్వార్టర్స్, అంటే 1/4 జూన్, ఏప్రిల్, మే, జూన్ కంట్రోల్ ఆఫ్ ఆడిటర్ ఇచ్చిన లెక్కలు చూసుకుంటే చాలా ఆందోళన కలిగిస్తూ ఉంది. మనకు రెవెన్యూ అంచనా ఎంత వస్తుందని అంచనా వేశారు? దాదాపు 2,34,140 కోట్ల రూపాయలు 1 ఇయర్ పాటు వస్తుందని అంచనా వేశారు. ఈ అంచనా అనుకున్నట్టుగా రావాలి అంటే మొదటి క్వార్టర్లో జూన్ వరకు 58,535 కోట్లు రావాలి. కానీ ఎంత వచ్చింది? 39,500 కోట్లు వచ్చింది. దాదాపు 20,000 కోట్ల రూపాయలు మొదటి 3 నెలల్లో ఇలా అంచనా రాలేదు. ఈ లెక్క కానీ ఇదే విధంగా కొనసాగితే 80,000-90,000 కోట్ల రూపాయలు వీళ్ళు అనుకున్న అంచనాలు రావు. 2, రెవెన్యూ లోటు 22,000 కోట్ల రూపాయలు పర్ ఇయర్ ఉంటుందని అసెస్మెంట్ వేస్తే మొదటి క్వార్టర్స్లోనే 23,000 కోట్ల రూపాయలు రెవెన్యూ లోటు కనపడింది. అంటే మొదటి క్వార్టర్స్లోనే 23,000 కోట్లు, సంవత్సరం అంతా 22,000 కోట్లు అంచనా వేస్తే మొదటి క్వార్టర్స్ వచ్చింది. ఫిజికల్ డెఫిసిట్ కింద కంట్రోల్ ఆఫ్ ఆడిటర్ జనరల్ ప్రకారం 75,868 కోట్ల రూపాయలు ఉంటుందని ఫైనాన్స్ మినిస్టర్ అంచనా వేస్తే మొదటి 3 నెలల్లోనే 33,618 కోట్లు డెఫిసిట్లోకి వెళ్ళిపోయారు. దీని ప్రకారం 75,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తాన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1,30,000 కోట్లు అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకు ఈ వివరాలు చెప్తున్నానంటే దీని ఫలితం ఏమవుతుంది? మొదటిది, ఇండెక్స్ బాగాలేకపోవడం వల్ల, ఆర్థిక నిర్వహణ బాగలేకపోవడం వల్ల పరిశ్రమలు రావు. మేము రూపాయికి ఇస్తాం, 99 పైసలకి ఇస్తాం, ఈ ఏలం పాట పాడితే రావు పరిశ్రమలు. ఆర్థిక నిర్వహణ బాగుంటే వస్తాయి. ఎవరైనా మనకు ఒక టీవీకి కానీ ఒక పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, దానికి ఉన్న రేటింగ్ పట్టిస్తారు. ఈరోజు నీతి ఆయోగ్ కానీ కంట్రోల్ ఆఫ్ ఆడిటర్ జనరల్ నివేదికలు అన్నీ ఏం చెప్తున్నాయి? ఆర్థిక నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. ఇట్లా ఉన్నప్పుడు ఏ పరిశ్రమలు వస్తాయి? ఇది మౌలికమైన ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి గారు రెగ్యులర్గా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతుంటారు. అంటే ఒక వ్యక్తి సీఎంగా ఉంటే ఆయన ఫేస్ చూసి పరిశ్రమలు, కోట్ల రూపాయల పెట్టుబడులు రావా?
నేనే ఒక బ్రాండ్ అంబాసిడర్, నా ముఖం చూసే పెట్టుబడులు వస్తాయి అని విదేశాలకు వెళ్ళి మరీ చెప్తుంటారు కదా, అట్లా ఫేస్ చూసి రావా, ముఖం చూసి పెట్టుబడులు రావా? రావని మొన్న మిథున్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నకు సమాధానంగా రావని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది కదా. మనం చెప్పే లెక్కలకి వాళ్ళకి పొంతం లేదని. అవును. ఇప్పుడు ఈ దుస్థితి కొనసాగితే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎట్లుంటుందంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఎన్నికల హామీల అమలు కోసం ఆందోళన పిలిపిస్తూ ఉంటాడు. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్లోగన్ మార్చుకోవాలి. ఏమని మార్చుకోవాలంటే, ఎన్నికల హామీల అమలు కోసం పోరాటం పక్కన పెట్టి బడ్జెట్లో కేటాయింపుల అమలు కోసం పోరాడాలి. బడ్జెట్లో ఏదైతే కేటాయించారో వాటిని అమలు చేయండి మహాప్రభు అని కొట్టాడాలి. ఎందుకు అంటున్నానంటే, ఈశ్వర్ గారు 3,32,205 కోట్లు బడ్జెట్ అంచనాతో మీరు కేటాయించేశారు. ఏ శాఖకి ఎంత ఇస్తా, ఇరిగేషన్కి ఎంత, వాటికి ఎంత అని. దీంట్లో నాన్ ప్లాన్ బడ్జెట్ కానీ, ఉద్యోగుల జీతభత్యాలు కానీ, అప్పులకు వడ్డీలు అంతే 1,50,000 కోట్లు కడితే ఇంక ఈ అంచనా ప్రకారం మిగిలిది 1,80,000 కోట్లు. మీకు డెఫిసిట్ ఎంత వస్తూ ఉంది? 90,000 కోట్లు రావచ్చని అంచనా వేస్తున్నాం. అంటే సగానికి సగం ఆదాయం రాదు. రాకపోతే ఏం చేస్తారు? కేటాయించినట్టు అమలు చేయలేరు. అంతే కదా. మన ఆదాయం వస్తుందని మీరు కేటాయించేసినారు అంటే సగానికి సగం మీరు కేటాయించిన బడ్జెట్లో వివిధ రంగాలకు కేటాయించిన వాటిని అమలు చేయలేరు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు నుంచి ఆందోళన స్వభావం మార్చుకొని బడ్జెట్లో కేటాయించిన వాటిని అమలు చేయమని పోరాడాలి. ఎన్నికల హామీలు అనేది పోయింది. అంటే ఆర్థిక పరిస్థితి ఎంత ఘోరంగా ఉందనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. రైట్. ఎస్, రేగడి లక్ష్మణరావు గారు, చంద్రబాబు నాయుడు గారు ఆల్ టైమ్ రికార్డ్ అప్పుల్లో ఏం చెప్తారు సార్? అసలు ఈ డబ్బులంతా ఎటబోతోంది? అప్పులు చేసేదేమో చంద్రబాబు నాయుడు గారు, అపనిందలు అంటారు కదా, నిందలు మోసేదేమో మీరు, అంటే మీ గతంలో మీ ప్రభుత్వం. అందరికీ నమస్కారం సార్. నమస్తే అండి. యశ్వర్ గారు, అబద్ధానికి ప్యాంటు షర్ట్ వేస్తే అది చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి కనబడదు, నారా లోకేష్ గారికి వినబడదు అప్పులు చేయడంలో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలనలో 3,60,000 కోట్ల రూపాయలు చేశారు. కానీ వీళ్ళు కేవలం 2.5 సంవత్సరాలు కూడా ఇంకా గడవలేదు 3,63,000 కోట్లు చిల్లర చేశారంటే ఎంత ఘనపాటులో మనందరికి అర్థమవుతుంది. గతంలో వీళ్ళు ఇలాక ఏ రకమైనటువంటి ఆ మీడియాల ద్వారా, వాళ్ళకున్నటువంటి పచ్చ మీడియాల ద్వారా ఏ రకమైనటువంటి వీళ్ళు పబ్లిసిటీ చేయించారంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విధ్వంసం అయిపోతూ ఉంది, ఆర్థిక విధ్వంసం అవుతూ ఉంది, మరో శ్రీలంక విరుచులు అవుతూ ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తూ ఉన్నారని చెప్పి వాళ్ళకు ఉన్నటువంటి పచ్చ మీడియా ద్వారా ప్రతిరోజు కూడా ప్రచారం చేసి ప్రజల్లోకి విషం చిమ్మి తీసుకెళ్లారు. మరి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏమైందయ్యా చంద్రబాబు నాయుడు గారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజున అభివృద్ధి చెందిందా? ఆర్థిక విధ్వంసం అయిందా? ఆర్థిక విధ్వంసం అంతే ఇదా? నా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు చేసిన అప్పు ఆర్థిక విధ్వంసం అయితే, మీరు 2 సంవత్సరాల 1 నెలలో చేసినటువంటి ఈ 3,63,460 కోట్ల రూపాయలు ఆర్థిక విధ్వంసం కాదా? మీరు ఇచ్చినటువంటి హామీలు ఏ రకమైనటువంటి హామీలు ఇచ్చారో ప్రజలందరూ గమనించారు. నేను సంపద సృష్టించి సంక్షేమ పథకాలు కొనసాగిస్తాను, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నవరత్నాలు కొనసాగిస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలన్నింటినీ కొనసాగిస్తాం, అన్నిట్లకన్నా డబల్ త్రిబుల్ ఇస్తామని చెప్పి, అది కూడా అప్పులు తీసుకురాము, సంపద సృష్టించి ఇస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టి ఎక్కడా కనిపించట్లేదా? కుటుంబానికి కూడా సంపద సృష్టి రాష్ట్రంలో ఎక్కడా కనిపించట్లేదా? కనిపించదా? కనిపించలేదు. సంపద సృష్టి అనేది కేవలం చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ రూపంలో వాళ్ళ కుటుంబానికి సంపద సృష్టి కనబడుతూ ఉంది. సంపద సృష్టి అనేది వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మినిస్టర్ల యొక్క కుటుంబాలకు మాత్రమే సంపద సృష్టి కనబడుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఒక గుదిబండలాగా తయారయ్యారు. కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఒక్కొక్క కుటుంబానికి 2,127,000 మరి రూపాయల చొప్పున మరి ఒక్కొక్క కుటుంబానికి వీళ్ళు భారం వేశారంటే ఏ రకమైనటువంటి రాబోయే తరాలకి ఏ మెసేజ్ ఇస్తున్నాం సార్? సార్ వీళ్ళు ఇచ్చినటువంటి ఒక చిన్న కవిత రూపంలో సార్, ఒక్క నిమిషం సార్. ఎన్నికల వేళ ఎగిసిన హామీల జెండా అధికారంలోకి రాగానే ఎందుకు నీ నిశ్శబ్ద కాదా? సూపర్ 6 అంటూ ఊరించిన మాటలు ఇప్పుడు ప్రజల ముందు ఎందుకు మౌన వ్రతాలు? అప్పులు మాది అని నిన్న విమర్శించిన వారు ఈరోజు అదే దారిలో ఎందుకు నడుస్తున్నారు? ప్రజలపై పన్నుల భారం పెంచి
అభివృద్ధి పేరుతో లెక్కలు చెబుతూ ఉన్నారు. రైతు అడిగేది భరోసా, యువత కోరేది ఉద్యోగం, మహిళ అడిగేది గౌరవం, ప్రజలు కోరేది పారదర్శక పాలన. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నల వర్షం, అధికారంలోకి రాగానే సమాధానాలు కరువు. విమర్శలను అణచడంలో కాదు, ప్రజాస్వామ్య ప్రశ్నలకు జవాబు ఇవ్వడమే నిజమైన నాయకత్వం. ప్రజా తీర్పు 5 ఏళ్ళకు ఒకసారి వస్తుంది, కానీ ప్రజల గుండెల చప్పుడు ప్రతిరోజు వినిపిస్తుంది. హామీలు చరిత్రలో నిలిచేది చేసేది పని మాత్రమే. అది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు సార్. ఏ రకమైన పరిపాలన అందించాలి, ప్రజల యొక్క మన్నలను ఏ విధంగా పొందాలి, ప్రజల యొక్క విశ్వాసాన్ని ఏ విధంగా పొందాలి అనేది పరిపాలన చేస్తూ చూపించింది జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈ రోజు మీరు ఏం చూశారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరొక శ్రీలంక మీరు చేయలేదా? మరొక వెనిజులాగా మీరు చేయలేదా? మరొక లేదా యుగాండా మరొక దేశంలో తయారు చేయలేదా? అంటే మీ ఆర్థిక విధ్వంస పరిపాలనలో ఇంకెంతకాలం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, ఈ రైతులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ, ఉద్యోగాలు కానీ, నిరుద్యోగులు కానీ ఎంతకాలం ఈ యొక్క విధ్వంస పరిపాలనలో ఈ యొక్క మరి కొనసాగాలనేది మీకు కోరుతూ ఉన్నాం. రైట్ రైట్ చంద్రబాబు నాయుడు గారిది అప్పుల మోత అదిరిపోయింది. మీ కవిత సంపద సృష్టి లేదని తెలిపోయింది. అసలు పరిశ్రమలపైన 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేసాయని, 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసామని డబ్బా కొట్టుకుంటే కాదు మా చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నదంతా పచ్చి అబద్ధం అంటూ పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా కొన్ని లెక్కలు రిలీజ్ చేస్తే దాని ప్రకారం చూస్తుంటే ఒక 7,000 కోట్ల రూపాయల లోపే పెట్టుబడులు వచ్చాయి. అలాగే ఒక 29,000 ఉద్యోగాలు రాబోతున్నాయి అన్నది. ఇది కూడా వచ్చాయని కాదు, కానీ ఈ లోపే పారిపోతున్నటువంటి పరిశ్రమలకు సంబంధించి ఒకసారి చూడండి సార్. ఆంధ్రప్రదేశ్ నుంచి పారిపోయిన పరిశ్రమల్లో ఇప్పుడు టాటా పవర్ కూడా వచ్చి చేరింది. 6,675 కోట్ల రూపాయల విలువైనటువంటి టాటా పవర్ ఇప్పుడు ఒడిశాకి వెళ్ళిపోతోంది. చూసారా? వస్తోందన్నప్పుడు క్లెయిమ్ చేసుకున్నటువంటి వ్యక్తులు ఈరోజు సైలెంట్గా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 6,675 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతున్నటువంటి టాటా పవర్ ఒడిశాకు ఎందుకు పారిపోతోంది? నా ఫేస్ చూసి వస్తారు, నేనే ఒక బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ 99 పైసలకి అన్ని ఎకరాలు రాసిచ్చేస్తా నా ఇష్టం అని చెప్పుకునేటటువంటి లోకేష్ గారికి ఇది కనిపించట్లేదా? ఈ మధ్య కాలంలో పారిపోయినటువంటి పరిశ్రమలు చంద్రబాబు నాయుడు గారి దెబ్బకి, లోకేష్ గారి దెబ్బకి పావలాకి, ₹1 ఆఖరికి 99 పైసలకి భూములు ఇస్తామన్నా మాకొద్దు బాబోయ్ అని ఈ రాష్ట్రం నుంచి పారిపోతున్నాయి. అందులో కోకా-కోలా కంపెనీ, యలమంచిలి జనసేన ఎమ్మెల్యే బృందం బెదిరింపులు భరించలేక తెలంగాణకు పారిపోయింది సార్ కోకా-కోలా కంపెనీ. నెక్స్ట్ అనంతపురంలో జిన్ఫ్రా వాళ్ళకి ఇచ్చినటువంటి 121 ఎకరాల్ని తిరిగి మళ్ళీ గవర్నమెంట్కే ఇచ్చేసింది. మీ భూములు వద్దు, మీరు వద్దు, తండ్రి కొడుకులకు ఓ దండం, ఇక్కడ మేము ఉండం అని చెప్పి వాళ్ళు పారిపోయారు. అయిపోయింది. సత్యసాయి జిల్లాలో ఆజాద్ మొబిలిటీ పరుగు, మేమైతే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టలేం, మీ ఇద్దరికీ ఓ దండం, ఈ రాష్ట్రంలో మేము ఉండం అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. అనకాపల్లిలో జూపిటర్ రెన్యువల్ ఎనర్జీ 142 ఎకరాలు భూమిని కూడా వద్దని చెప్పేశారు. మీ భూమి మీ దగ్గరే ఉంచుకోండి, మీ తండ్రి కొడుకులు ఇద్దరికీ ఓ దండం, ఈ రాష్ట్రంలో మేము ఉండమని వాళ్ళు వెళ్ళిపోయారు. నాల్కో మిథాని నెల్లూరులో పెట్టుబడుల్ని ఉపసంహరించుకుంది. ఇక ఇండియా సిమెంట్స్, అదానీ, చెట్టినాడ్, యునైటెడ్ బ్రూవరీస్ ఇలా కంపెనీలన్నిటికీ వీళ్ళ వేధింపులు భరించలేక ఒక్కొక్కరు ఎప్పుడు జెండా ఎత్తేస్తారో తెలియని పరిస్థితి. సార్ చంద్రశేఖర్ గారు, అద్భుతంగా పెట్టుబడులు వచ్చేసాయి, 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసాయి. అదంతా పచ్చి అబద్ధమని పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం తేల్చేసింది. ఇది ఒక లెక్క. ఇక పారిపోయిన పరిశ్రమలు చూసుకుంటే ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటిదే తీసుకుంటే దాదాపు 13,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోయాయి. రావడం కాదు, వెనక్కి వెళ్ళిపోయినవే కనిపిస్తున్నాయి. ఏంటి అసలు రాష్ట్రంలో పరిస్థితి? నియంతలు, దోపిడీదారులు, దగాకోరులు చేసే విధంగా బూడిద కోసం పోటీలు పడి ముష్టి యుద్ధాలు చేసుకుంటున్నటువంటి నాయకుల మధ్య కంపెనీలు ఎలా ఉంటాయి సార్? ఈ రాష్ట్రంలో బూడిద కోసం ఫైట్, కోడి బొచ్చు కోసం ఫైట్, మట్టి కోసం ఫైట్, కోడి కూర అమ్మినా కానీ ట్యాక్సులు కలెక్ట్ చేసేటటువంటి ఈళ్ళ నాయకుల మధ్యలో ఫ్యాక్టరీలు ఎలా పెడతారు? ఎస్, అహోబిలంలో భిక్షగాళ్ళు కూర్చోవాలంటే డబ్బిచ్చి కూర్చోవాలనేటటువంటి వార్తలు కూడా బాగా సర్క్యులేట్ అయ్యాయి. అంటే
ఒకవైపునేమో లెగ్ మహిమతోటి కరువు కూరల్లోకి ఏపీ రాష్ట్రం వెళ్ళిపోతూ ఉంది. వర్షాలు లేక, పండిన పంటలకి గిట్టుబాటు ధరలు లేక, పండించేటటువంటి రైతులకి ఆసరాగా ఉచిత పంట బీమా లేక, ఒకవైపున వ్యవసాయం ఆయన అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు అన్నట్టుగా ఆయన చేతల్లో దండగగా మారుతున్నటువంటి పరిస్థితులు ఒకవైపున కనపడుతూ ఉంటే, ఉన్నటువంటి పెట్టుబడులు విత్డ్రా చేసుకుంటున్నటువంటి కంపెనీలు చాలా రోజుకొకటి పెరిగిపోతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక గేమ్ చేంజర్ లాగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కంటిన్యూగా టాప్ నంబర్ 1 స్థానంలో రాష్ట్రాన్ని నిలబెడితే, వీళ్ళు గేమ్ చేంజర్ని కాస్త నేమ్ చేంజర్స్గా మారిపోయి డేటా సెంటర్కి ఆ రోజు ఉన్నటువంటి పేరును మార్చి వీళ్ళ ఖాతాలో వేసుకోవడానికి పెద్ద పెద్ద హోర్డింగులు ప్రభుత్వ డబ్బుతోటి విశాఖలో వీళ్ళే కొత్త కంపెనీ తీసుకొచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ రాకూడదు. అదాని డేటా సెంటర్ని కాస్త గూగుల్ డేటా సెంటర్గా ప్రమోట్ చేయాలి, ఒక సినిమా చూపించాలి, తను తీసుకొచ్చినట్టుగా ప్రమోట్ చేసుకోవాలి. ఈ రకమైనటువంటి ప్రమోషన్ల మీద ఉన్నటువంటి శ్రద్ధ వారికి ఇచ్చినటువంటి ఆ కంపెనీలు పెట్టుబడికి కావలసినటువంటి వనరులు కేటాయించడంలో లేవు కదా. వారికి ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క ల్యాండ్ ఇచ్చినట్టుగా చూపించుకొని చేతులు మార్చుకొని ప్యాకేజీలు కొట్టేసి సూట్ కేసుల్ని లాగేసుకోవడానికి చూపిస్తున్నటువంటి ఈ చొరవ. అందుకే కదా మేము ఉట్టిగైనా ఇచ్చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు ఏం మాట్లాడతారు? కంపెనీలకు మీరు రూపాయికి ఎట్లా ఇస్తారయా? పక్క రాష్ట్రంలో అదే కంపెనీ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొనుక్కుంటుంటే మన రాష్ట్రంలో మాత్రం మీరు ₹10 పావలాకి ఇచ్చేస్తున్నారు. ఎలా ఇస్తారని అడిగితే మా ఇష్టం. మీ తాత సొమ్మ, మీ కుటుంబ సభ్యులది ఇస్తున్నారా? ప్రజల యొక్క ఏ పరిశ్రమ వచ్చింది? నువ్వు ఇచ్చినటువంటి కంపెనీ ఒక్క కంపెనీ ఈ రోజుకి ఒక్క ఉద్యోగం ఇచ్చిందా? ఒక్క కంపెనీ ఎస్టాబ్లిష్ చేసిందా? ఒక్క ఇండస్ట్రీ వాళ్ళ యొక్క కార్యక్రమాలని స్టార్ట్ చేశాయా? ఉర్సా లాంటి ఉర్సాగాళ్ళకి, లూలు అంటే చిన్న చిన్న ఆ సూపర్ మార్కెట్, హైపర్ మార్కెట్లు పెట్టుకునేటటువంటి వాళ్ళకి ఇచ్చారు తప్ప మంచి పేరున్నటువంటి టాప్ 10 కంపెనీస్లో ఏదన్నా ఒకదానికి ఇచ్చారండి? ఏ కంపెనీకి ఇచ్చారు? టాప్ ఫార్చ్యూన్ అంటున్నారు. టాప్ ఫార్చ్యూన్ అంటేవి అమెరికన్ కంపెనీస్. వీళ్ళ ఉద్దేశంలో ఏ కంపెనీలు? లూలులు, ఉర్సాలు ఫార్చ్యూన్ కంపెనీసా? అసలు ఫార్చ్యూన్ జాబితాలో అవి ఉన్నాయా? అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదను కొల్లగొట్టడానికి దోపిడీదారుల్లాగా తయారయ్యారు తప్ప పరిపాలనా దక్షత లేనే లేదు, కొరవడిపోయింది. ఒకవైపును చూస్తే ప్రతి చోట దోపిడీ, ఆర్థిక విధ్వంసం, పథకాలను పూర్తిగా పాత్ర వేసేశారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యంత పేద వర్గాలైనటువంటి వారికి మోసం చేశారు, ఆశ చూపి వాత పెట్టారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడికి పొట్టకి ఇన్ని మెతుకులు తినాలంటే లేనటువంటి పరిస్థితి, తాగడానికి గుక్కెడు నీళ్ళు లేనటువంటి పరిస్థితి, ఎక్కడా కూడా వర్షాలు లేక అన్ని ఉన్నటువంటి ఆ చెరువులన్నీ ఎండిపోయాయి. ఆ చెరువుల్లో మట్టి తీసుకుంటూ, పూడుకు తీసుకుంటూ అక్కడ కూడా డబ్బు సంపాదిస్తున్నారు వీళ్ళు. అంతే తప్ప ఎక్కడా కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం, నిరుద్యోగుల భవిష్యత్తు కోసం, ఉపాధి అవకాశాల కోసం, లేదా ఆర్థిక పెట్టుబడులు రాబట్టడంలో కానీ, లేదా ఆర్థికంగా వచ్చేటటువంటి కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా రాబట్టుకోలేకపోతున్నారు కదా. నిధులు కూడా రావట్లేదు కదా. ఇప్పుడు ట్యాక్స్ కలెక్షన్, ట్యాక్స్ రాబడి కూడా దాదాపుగా 3.2% పడిపోయిందంట. ఏ వ్యవస్థను నడిపిస్తున్నారు మీరు? రైట్ పురుషోత్తం రెడ్డి గారు, అమరరాజా మనకందరికి బాగా గుర్తుంది. ఎక్కడో తెలంగాణకు వచ్చి హైదరాబాద్కి అవతల, సిటీకి అవతల ఎక్కడో వాళ్ళ ప్లాంట్ విస్తరించుకున్నారు. దాన్ని పరిశ్రమల్ని వెళ్ళగొడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారని ప్రచారం చేశారు. ఒక 15-20 రోజుల క్రితం అనుకుంటా నారా లోకేష్ గారు రాష్ట్రమే క్షమాపణ చెబుతోందంట గల్లా జయదేవ్ గారికి, వాళ్ళ అమరరాజాకి, వాళ్ళకి జరిగిన అన్యాయానికి ఈ రాష్ట్ర ప్రజల తరపున క్షమాపణలు చెప్తున్నారు. మరి ఇన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు నిజంగానే పారిపోతుంటే నారా లోకేష్ గారు రాష్ట్రానికి క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? ఈశ్వర్ గారు, 3 అంశాలు ఈరోజు పరిశ్రమలు రాకపోవడానికి, వచ్చిన పరిశ్రమలు నిలవలేకపోవడానికి కారణం అవుతున్నాయి. ఒకటి, నీతి ఆయోగ్ చేసినటువంటి కామెంట్ మళ్ళీ ప్రస్తావించాల్సి వస్తుంది. ఫ్రెండ్లీ ఇన్వెస్ట్మెంట్ ఇండెక్స్లో ఏం చెప్తున్నారు?
ఆర్థిక నిర్వహణ సరిగ్గా లేనప్పుడు, అప్పులు భారం ఎక్కువైపోయినప్పుడు, సంపద సృష్టి లేనప్పుడు ఆటోమేటిక్గా పరిశ్రమలు రావు. రూపాయికో అర్ధ రూపాయికో భూములు ఇస్తానంటే రారు అనేది మొదటి కామెంట్. రెండోది ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలు, ఇది చాలా ఇంపార్టెంట్. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో ఏం ఉపన్యాసం చెప్పారు? మొత్తం ఆంధ్రప్రదేశ్ ఆ రోజున 13 జిల్లాలు తీసుకుంటే 13 జిల్లాల్లో ప్రాంత రాయలసీమ కానీ, ఉత్తరాంధ్ర కానీ, మధ్య కోస్తా కానీ మా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎసులుబాట్లు ఇవి. మీకు బుద్ధి పుట్టిన చోట ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చేయండి, మేమేం చేయాలో ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రాధాన్యతలు. అందువల్ల రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా పవర్ రిలేటెడ్గా సోలార్ ఎనర్జీ కావచ్చు, విండ్ ఎనర్జీ కావచ్చు, ఇవన్నీ కూడా రాయలసీమలో వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు రావడానికి ముందుకు వచ్చినాయి. కాబట్టి ఏ ప్రాంతంలో స్వాభావికంగా అనుకూలంగా ఉన్నాయో మీ ఇష్టం అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ సమ్మిట్లో అధికారులు చెప్పింది ఏంటి? రాయలసీమలో ఈ అవకాశాలు ఉన్నాయి, కోస్తాలో ఈ అవకాశాలు ఉన్నాయి, అవకాశాలు ఇవి మీ ఇష్టం అన్నారు. మాకు పలానా ప్రాంతంలో పెట్టాలి, మాది పలానా ప్రాంతం టాప్ ప్రయారిటీ అంటే ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ఇప్పుడు ఎట్లుంది? మొత్తం రాజధాని చుట్టూ, రాజధాని సర్వస్వంలాగా మాట్లాడుతున్న క్రమంలో పరిశ్రమాధిపతులు ఆ ప్రభుత్వం యొక్క ఇంట్రెస్ట్ని బట్టే కదా వ్యవహరిస్తారు. కాబట్టి ఇది ఒక ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతల్లోనే లోపం ఉంది. ఆయా ప్రాంతాల యొక్క అవసరాలు, ఆ ప్రాంతాల్లో ఉన్న అనుకూల అంశాలు చెప్పేసి మీకు ఏం కావాలో చేయాలి ప్రభుత్వం. అందుకు భిన్నంగా మాకు ఈ ప్రాంతం ప్రాధాన్యత, ఈ ప్రాజెక్టు ప్రాధాన్యత అన్న తర్వాత వాళ్ళ అవసరాలు ఉంటాయో లేదో వాళ్ళు చూసుకుంటారు. రెండో అంశం. మూడోది వ్యవహార శైలి. జిందాల్ పెద్ద ఎగ్జాంపులరీ కదా. ఈరోజు జిందాల్ పరిశ్రమ కడపలో తీసుకొచ్చారు. అదే జిందాల్ని జత్వానీ కేసులో ఎంత ఏడిపించారు. జిందాల్ అయినంత మాత్రాన మహిళల పట్ల అభ్యంతరకర ప్రవర్తిస్తే క్షమించమని నేను అడగను. కానీ మీ టార్గెట్ ఏంటి? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, ఆ గత ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేయడం కోసం జిందాల్ ఈదిలోకి లాగినారు. 3 పోలీస్ ఆఫీసర్లు సస్పెండ్ చేసి పడేశారు. ఈరోజు అదే ప్రభుత్వం ఏం చెప్పింది? సిఐడి ఆమె చీటర్ అని చెప్పింది. అంటే ఫ్రెండ్లీ రిలేషన్ లేకపోతే ఈరోజు చివరికి అదే జిందాల్ వచ్చి కడపలో మళ్ళీ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రభుత్వ వ్యవహార శైలి మారాలి, ప్రభుత్వ ప్రాధాన్యతలో రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఉండాలి. మొదటిది నీతి ఆయోగ్ చెప్పినట్టుగా ఫ్రెండ్లీ, మనకు ఫైనాన్స్ నిర్వహణ అనేది సక్రంగా, ఈ 3 లేకపోతే పరిశ్రమలు రావు. రైట్. థ్యాంక్ యూ సార్. పురుషోత్తం రెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. తాటిపర్తి చంద్రశేఖర్ గారు, రేగడ లక్ష్మణరావు గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.